వీణవంక నిందితులకు సంబంధించి కొత్త వీడియో బయటపడింది. వీణవంక నిందితులకు సంబంధించి కొత్త వీడియో బయటపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, వీణవంక నిందితుల గత చరిత్ర కూడా నేరమయమంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రమేష్ చెప్పండి. భోగి, ఇది వీణవంక ఘటనకు సంబంధించి కిరాతకుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కిరాతకులు గత కొంతకాలం నుంచి కూడా చల్లూరు, కిష్టంపేట, వీణవంక తదితర ప్రాంతాల్లో పూర్తిగా మకాం వేసి వీళ్ళు నానా ఆగడాలు చేసినట్టుగా పోలీసుల విషయాల్లో బయటపడుతుంది. ఇప్పుడు చూసినట్లయితే వీణవంకలో గతంలో ఏదైతే చల్లూరు ఘటన సంబంధించి దానికంటే ముందు కూడా కొద్ది రోజుల ముందుగా ఒక అమ్మాయిని ఈ మాదిరిగా వలవేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా కుటుంబ సభ్యులు ఈ సమాచారం తెలుసుకుని వాళ్ళని రిటైన్ గా పట్టుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఈ ఘటన సంబంధించి ఎవరైతే ఈ ముగ్గురు అయితే శ్రీనివాస్, సంజీత్, రాకేష్, ఈ ముగ్గురు కూడా అందమైన అమ్మాయిని తీసుకొని వెళ్తుండగా ఆ కుటుంబ సభ్యులు చూసారు. అయితే చూసిన వెంటనే ముగ్గురిని రిటైన్ గా పట్టుకున్నారు. అయితే తాము ఈ అమ్మాయిని వేరే ప్రాంతానికి పికప్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే అమ్మాయికి అవసరం ఉంటే అక్కడికి ఏదో డ్రాప్ చేయడం తీసుకెళ్తున్నాం అని చెప్పి మాయమాట చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన అయితే ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఈ ముగ్గురిని కూడా చిత్తకొట్టడం జరిగింది. ముగ్గురి బట్టలు ఇప్పించి మరి అక్కడ ఒక ప్రాంతంలో వీళ్ళని ముగ్గురిని కొట్టారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ మన ప్రస్తుతానికి మనకు కూడా రావడం జరిగింది. దీంట్లో పూర్తిగా ఈ ముగ్గురు ఇది గతంలో ఏ మాదిరిగా అయితే కొంతమంది అందమైన అమ్మాయిని మాయమాటని చెప్పి ఇదే మాదిరిగా ఒళ్ళో వేసుకొని చాలా మంది అమ్మాయిలు కూడా ఈ విధంగా మోసం చేసినట్లుగా ప్రస్తుతానికి విచారణ బయటపడుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా వీళ్ళు ఇంకా గతంలో ఎవరెవరు అమ్మాయిలు మోసం చేశారు, వీళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి అంటే అమ్మాయిల్ని పోలీసులు విచారించకపోవచ్చు, కానీ గతంలో అయితే వీళ్ళు చేసిన ఆగడానికి సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, పూర్తి డాటా కావచ్చు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసు అధికారులు ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి చూసినట్లయితే వీళ్ళ సెల్ ఫోన్ కాల్ డాటా అన్ని కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు రికవర్ చేస్తున్నారు. మరోవైపు వీళ్ళ దగ్గర ఉన్న ఒక నాలుగు మెమరీ కార్డు కూడా దొరికాయి. దానికి సంబంధించిన మెమరీ కార్డులో ఉన్న డాటాను కూడా పూర్తిగా రిట్రీవ్ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ఎందుకంటే దాంట్లో సార్ ఇప్పుడు ఇదైతే చల్లూరు ఘటన సంబంధించిన ఫుటేజ్ ఉందో అలాంటివి ఏమన్నా మెమరీ కార్డులో ఉన్నాయా అన్న అనుమానం మీద పోలీసులు వాటిని కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఈ మెమరీ కార్డులు అన్నిటి కూడా లాక్ ఉండడంతో వాటిని ఓపెన్ చేయడానికి కొంత కష్టతరం అవుతుందని చెప్పి అటు అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి చల్లూరు ఘటన కంటే ముందే ఈ కిరాతకులు ముగ్గురు కూడా కొంతమంది అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్తుండగా అక్కడ బంధువులు చూసి వాళ్ళని రిటైన్ గా పట్టుకొని కొట్టిన సంఘటన కావచ్చు, దానికి సంబంధించిన విధులు కావచ్చు మనం ప్రత్యక్షంగా లైవ్ లో చూస్తున్నాం. అయితే ఈ కిరాతకులు గతంలో కూడా ఈ విధంగానే చాలా మంది అమ్మాయిని మోసం చేసి ఈ విధంగా కిరాతక చర్యలకు పాల్గొన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే రమేష్, గతంలో కూడా వీరు అనేక అకృత్యాలకు పాల్పడ్డారు, గతంలో కూడా అమ్మాయిలను ఏడిపించారని చెప్తున్నారు. గతంలో కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదా, లేకపోతే కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదా? గతంలో వీళ్ళకి సంబంధించిన బట్ట పెట్టింది కరెక్ట్ పెట్టినోడు కూడా చెప్పు భోగి గతంలో సంబంధించి వీళ్ళకి సంబంధించి కిరాతకులకు సంబంధించి ఎవరు కూడా పోలీసులకు ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళు చేసిన ఆగడాలు ఇప్పటి వరకు ఈ చల్లూరుకి సంబంధించిన బాధితురాలు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళపని ఒక పథకం ప్రకారం ముగ్గురిని రెడీగా గా పట్టుకొని వాళ్ళని చిత్తకొట్టి అటు పోలీసులకు అప్పగించారు. అయితే ఇదే మాదిరిగా గతంలో కూడా వీళ్ళు చేసిన ఆగడాలకు సంబంధించి
ఎవరైనా బాధితురాలు కావచ్చు, ఎవరైనా కుటుంబ సభ్యులు కావచ్చు, డైరెక్ట్ గా ముందుకు వచ్చి చెప్తే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ముందుకు రానట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా వీళ్ళకి సంబంధించిన బాధితులకు సంబంధించిన ఎవరైనా ముందుకు వచ్చి సమాచారం ఇస్తే వాళ్ళకు కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. మీకు పెళ్ళైందా? పెళ్ళి కాలేదా? అమ్మాయిని చేసుకుంటారు ఇప్పుడు? మరి ఎవరు చేసుకుంటారు ఇప్పుడు? అట్లా చేసినాక ఎవరు చేసుకుంటారు? నోట్లో బట్ట పెట్టింది ఎవరు? నోట్లో పట్టని పెట్టలే పెట్టింది ఎవడు? అవునా? నోట్లో బట్ట పెట్టింది కరెక్ట్ చెప్పు. పెట్టినోడు ఎవరు చెప్పు. పెట్టినోడు ఉన్నాడు.